హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టర్కీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. కరెన్సీ క్రమంగా బలహీనపడుతోంది. ఇన్ఫ్లేషన్ రేటు 57% దగ్గరగా ఉంది. జీవన వ్యయం పెరగడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బంది పడుతోంది. ఇదే సమయంలో గత నెలలో సంభవించిన భూకంపం ఆర్థిక కష్టాలను మరింత పెంచింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు 4,000కు పైగా జనం మృత్యువాత పడ్డారు. ఇంకా గతంలో టర్కీ ఆర్థిక సంక్షోభాన్ని చూసింది. ఎర్డోగాన్ ఆర్థిక సిద్ధాంతాలకు విరుద్ధంగా నడుస్తున్నందున రాబోయే రోజుల్లో టర్కీలో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. నిరంతరం వడ్డీ రేట్లను తగ్గిస్తూనే ఉన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఇతర దేశాల కేంద్ర బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. యుఎన్ జియోలాజికల్ సర్వే ప్రకారం టర్కీ సిరియాలను వణికించిన భూకంపం దాదాపు $1 బిలియన్, మన కరెన్సీలో దాదాపు 8.2 వేల కోట్ల నష్టం కలిగించవచ్చు. 3 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే ప్రాంతంలో 6.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దాదాపు $600 మిలియన్, మన కరెన్సీలో దాదాపు 4.9 వేల కోట్ల నష్టం కలిగించింది. ప్రస్తుతం సంభవించిన భూకంపం కారణంగా భవనాలు, ఇతర నిర్మాణాలు దెబ్బతినడంతో భారీ నష్టం వాటిల్లింది. కర్మాగారాల ఉత్పత్తి నష్టం కారణంగా వస్తువుల ఎగుమతి ఆలస్యమవుతోంది. విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా రాబడి తగ్గుతోంది. ప్రభుత్వ రంగ ఖర్చులు పెరుగుతాయి. గాయాలు, మరణం సంభవించడం లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి కారణాలతో ఎక్కువ శాతం మంది ఆదాయం కోల్పోవడం వంటి చర్యలు కనిపిస్తున్నాయి. గతేడాది డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అద్దె $19,700 ఉండేది. ఆర్థిక సంక్షోభం కారణంగా అద్దెలను రెండింతలు చేశారు. ప్రస్తుతం ఇళ్లు కూలిపోవడంతో నివాసాలు దొరకడం కష్టంగా మారింది. డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెంట్ అయితే 30,000 లిరాలకు ఉంటే అంటే 131,000కు చేరుకుందన్నమాట. దాంతో చాలామంది రోడ్లపైనే బ్రతుకులు నెట్టుకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారి తాము పేదలుగా మారామని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. తుర్కీలో ఇప్పుడు ధనవంతులు లేదా పేదలు మాత్రమే ఉన్నారని, మధ్యతరగతి వర్గం లేకుండా పోయిందని ఇస్తాంబుల్లోని ఓ రెస్టారెంట్ మేనేజర్ చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి సాయం అందకపోవడంతో భవిష్యత్ అంధకారంలో పడిపోయిందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాటి నుంచి ఐక్యరాజ్య సమితిలో ప్రతిసారి కశ్మీర్ గురించి ప్రస్తావిస్తోన్న టర్కీ తాజాగా తన వైఖరిని భిన్నంగా వ్యవహరించింది. ఈ 5 ఏళ్లలో తొలిసారి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తన యుఎన్ ప్రసంగంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు. పాకిస్తాన్కు బలమైన మిత్రదేశంగా ఉన్న టర్కీ ఇస్లామాబాద్ను మెప్పించడం కోసం కశ్మీర్ విషయంలో భారత్ను తప్పుపట్టడం గత కొన్నేళ్లుగా సాధారణంగా మారింది. అయితే ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా కశ్మీర్ అంశాన్ని పక్కన పెట్టింది. 2018 నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టర్కీ ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు బ్రిక్స్ వైపు ఆశగా చూస్తోంది. భారత్ కీలక సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్ కూటమిలో చేరేందుకు టర్కీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత్ను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగానే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యూహాత్మకంగానే ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురాలేదని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించిన ఎర్డోగాన్ తాను బ్రిక్స్ కూటమితో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.